హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. మనకి ఎస్ఎస్సి జీడీలో మ్యాథ్స్ నుంచి 20, రీజనింగ్ నుంచి 20, జనరల్ సైన్స్ నుంచి 20, అలాగే ఇంగ్లీష్ నుంచి మనకి 20 ఇస్తూ ఉంటాడు, 20 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అలా ఇంగ్లీష్ నుంచి ఇచ్చేటువంటి 20 క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాము. సో వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇక్కడ 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి చాలా వెకాబులరీ అయితే వస్తుంది. అందువల్ల ప్రతి బిట్ ఇంపార్టెంటే కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి వీడియోస్ని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ యాంటనిమ్ అడుగుతున్నాడమ్మా, అప్రాప్రియేట్ యాంటనిమ్ అడుగుతున్నాడు ఈ బ్రాకెట్లో ఇచ్చినటువంటి పదానికి. ద కంపెనీ ఆఫ్ ఫ్రెండ్స్ మేడ్ హర్ ఫీల్ డాష్ యాజ్ షీ వాజ్ ఆల్ అలోన్ ఇన్ హర్ అపార్ట్మెంట్. సో ఇక్కడ మీనింగ్ చూసుకుంటే ఆమె ఒక ఒంటరిగా ఉండడం వల్ల, ఫ్రెండ్స్ రావడం వల్ల ఆమె హ్యాపీగా ఫీల్ అయింది అనేటువంటి మీనింగ్లో అయితే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ క్రాంకీ అనే పదానికి ఆపోజిట్, బికాజ్ షీ ఈజ్ హ్యాపీ, షీ మేడ్ హర్ ఫీల్ హ్యాపీ అనే అర్థంలో వస్తుంది ఇక్కడ. సో హ్యాపీ అనే పదానికి సినానిమ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే చూడండి ఈజీగా అయిపోతుంది. యావ్ఫుల్. సో యావ్ఫుల్ అంటే అన్ప్లజెంట్ అని అర్థం, కాబట్టి అది హ్యాపీ అవుతుందా? హ్యాపీ కాదు, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. విష్ఫుల్. సో విష్ఫుల్ అంటే ఒక డిజైర్ ఉండడం, హ్యావింగ్ ఏ డిజైర్, కాబట్టి ఇది కూడా కాదు. చీర్ఫుల్. ఎస్, చీర్ఫుల్ అంటే అర్థం ఏంటంటే హ్యాపీ అని. సో ద ఫ్రెండ్స్ మేడ్ హర్ ఫీల్ హ్యాపీ, కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫియర్ఫుల్ అంటే ఫీలింగ్ ఫియర్, భయంగా ఉండడం. సో ఆమె భయపడలేదు కదా, హ్యాపీగా ఫీల్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ క్రాంకీ అనే పదానికి యాంటనిమ్ ఏంటంటే చీర్ఫుల్ లేదా హ్యాపీ అని వస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాసినేటింగ్ అనే పదానికి సినానిమ్ అడుగుతున్నాడు. ఫ్యాసినేటింగ్ అనే పదానికి సినానిమ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అవుతుంది. డామినేటింగ్ అంటే కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అదర్స్ అని వస్తుంది. సో డామినేటింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే, డామినేటింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే కంట్రోల్ అని అర్థం, కంట్రోల్ ఓవర్ అదర్స్ అని. రివోల్టింగ్. రివోల్టింగ్ అంటే మనం ఏదో తిరగడం కదా, కాజింగ్ డిస్గస్ట్ అనేటువంటి అర్థం వస్తుంది. ఇంటిమిడేటింగ్. ఇంటిమిడేటింగ్ అంటే భయపెట్టడం. క్రియేటింగ్ ఫియర్. క్రియేటింగ్ ఫియర్, కాబట్టి ఫ్యాసినేటింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇంట్రెస్టింగ్. సో దట్ మీన్స్ సంథింగ్ దట్ క్యాప్చర్స్ అటెన్షన్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ యాంటనిమ్ ఆఫ్ సింబలైజ్. సింబలైజ్. సో మనకి యాంటనిమ్ అడిగాడు. యాంటనిమ్ ఆఫ్ సింబలైజ్. సింబలైజ్ అంటే మనకి ఏదైనా గుర్తు ఉండడం, అంటే రిప్రజెంట్ సంథింగ్ త్రూ సింబల్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే రిప్రజెంట్ సంథింగ్ త్రూ సింబల్స్. సో దీని యాంటనిమ్ అడిగాడు. సో ఇది సింబలైజ్ అంటే మనకు రిప్రజెంట్ చేస్తుంది. సో యాంటనిమ్ ఏమవుతుందమ్మా, చూపించకుండా ఉంటుంది, హైడ్ చేస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. బికాజ్ హైడ్ మీన్స్ కీప్ సంథింగ్ అవుట్ ఆఫ్ సైట్, అంటే కనపడకుండా ఉంచడాన్ని మనము హైడ్ అనే పదంలో వాడతాము. లింక్ అంటే కనెక్టింగ్ అని, కనెక్ట్ కదా, దేని మధ్యన కనెక్షన్, దాని గురించి మాట్లాడతాం లింక్ అంటే. స్లైడ్ మీన్స్ స్మూత్ అని, స్మూత్ మూమెంట్ ఆర్
కంటిన్యూస్ మూమెంట్ అని అర్థం. అలైన్ అంటే ఆర్డర్ అమ్మ, ఆర్డర్లో ఉండడము లేదా ఒక స్ట్రైట్ లైన్లో ఉండడము, దాన్ని అలైన్ అంటాము. సో కాబట్టి ఈ 3 కాదు. కాబట్టి మనకి సింబలైజ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే హైడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కోహరెంట్, ఇది కరెక్ట్ అమ్మా. ఫ్రీక్వెంట్ స్పెల్లింగ్ తప్పు చూడండి, FREQUENT అని మనం తెలుసు, KQ అని ఇచ్చాడు. సో కాబట్టి 2. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా కూడా చూద్దాం. కొలైడ్ ఇది కరెక్టే, ఫెరోషియస్ కూడా కరెక్టే. కాబట్టి ఫ్రీక్వెంట్ అనే స్పెల్లింగ్ తప్పు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సిల్వర్ టంగ్. సిల్వర్ టంగ్కి స్పీకింగ్ టు ఎన్ఐ పీపుల్ కాదు, స్పీకింగ్ టు బోర్ పీపుల్ కాదు, స్పీకింగ్ విత్ అన్ ఎలక్వెంట్ ఎక్స్ప్రెషన్ టు కన్విన్స్ పీపుల్. స్పీకింగ్ విత్ అన్ ఎలక్వెంట్ ఎక్స్ప్రెషన్ టు కన్విన్స్ పీపుల్. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. బికాజ్ ఎబిలిటీ టు స్పీక్ పెర్జీవియస్లీ. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్పీకింగ్ విత్ అన్ ఎలక్వెంట్ ఎక్స్ప్రెషన్ టు కన్విన్స్ పీపుల్. సో పీపుల్ని కన్విన్స్ చేస్తూ మాట్లాడితే వాళ్ళని మనం సిల్వర్ టంగ్ అనేటువంటి ఇడియంతో సూచిస్తాము. సో కాబట్టి ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద గివెన్ సెంటెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 సెగ్మెంట్స్. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని 3 భాగాల కింద విభజించాడు. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ హ్యాస్ ద సెగ్మెంట్ గ్రామటికల్ ఎర్రర్. ఏ ఎండ్లో గ్రామటికల్ ఎర్రర్ ఉందని అడుగుతున్నాడు అమ్మ. షీ హ్యావ్ ఒకటి ఇచ్చాడు, లెఫ్ట్ బై ద టైమ్, ఐ రీచ్ హోమ్ ఇది ఇచ్చాడు. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ షీ హ్యావ్ అని అసలు రాదు చూడండి. ఎందుకంటే షీ అనేది సింగులర్ కాబట్టి షీ ప్లస్ తర్వాత హ్యాజ్ రావాలి. బట్ లెఫ్ట్ బై ద టైం, ఆమె వెళ్ళిపోయే టయానికి ఇతను ఇంటికి వచ్చాడు ఆ వ్యక్తి. సో ఇది ఇంకా జరుగుతోంది, పాస్ట్ టెన్స్ కాదు ఇది. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏం వాడాలి, ఫ్యూచర్ టెన్స్ వాడాలి. అంటే సబ్జెక్ట్ తర్వాత మనకేం రావాలమ్మా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి ప్లస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత బై ద టైం లేదా స్పెసిఫిక్ టైం. బై వచ్చింది, బై ద టైం అని వస్తుంది, లేదా బై స్పెసిఫిక్ టైం సమ్ పాయింట్ ఆఫ్ టైం అనేది చూపిస్తాడు. ప్లస్ మనకు ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఐ రీచ్ హోమ్. ఐ రీచ్డ్ అని అంటే మనం ఇక్కడ ఆలోచించాలి. రీచ్ హోమ్ అన్నాడు అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇది ఎందులో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విల్ హ్యావ్. షీ విల్ హ్యావ్ అని రావాలి, షీ విల్ హ్యావ్ అని రావాలి. కాబట్టి ఎర్రర్ ఉన్నటువంటి సెగ్మెంట్ ఏంటంటే షీ హ్యావ్ అని మనం గుర్తిస్తాం. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. షీ హ్యావ్ కాదు, ఏం రావాలమ్మా, షీ విల్ హ్యావ్ అని రావాలి. షీ విల్ హ్యావ్ అని రాస్తే అది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ సినానిమ్ ఆఫ్ స్ప్లెండిడ్. స్ప్లెండిడ్ అనే పదానికి సినానిమ్ కావాలి. స్ప్లెండిడ్ అంటే స్పెక్టాక్యులర్ అనే అర్థం వస్తుంది. స్పెక్టాక్యులర్ మీన్స్ బ్యూటిఫుల్ అని అర్థం కూడా వస్తుంది. స్టేషనరీ అంటే అర్థం ఏంటంటే నాట్ మూవింగ్ అని, కాన్స్టెంట్గా ఉండడం, నాట్ మూవింగ్. అథెంటిక్ అంటే జెన్యున్ అని. సో ఇక్కడ మనకి బ్యూటిఫుల్ అనేటువంటి మీనింగ్ రాదు. ఎంటైసింగ్ అంటే టెంప్టింగ్ లేదా అల్యూరింగ్ అనే మీనింగ్లో మనం వాడతాము. కాబట్టి ఇక్కడ స్ప్లెండెడ్కి మీనింగ్ ఏంటంటే స్పెక్టాక్యులర్, ఆప్షన్ 3 అమ్మ. నెక్స్ట్ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఎంటర్ప్రైజింగ్, ఇది కరెక్టే. మ్యాటిక్యులస్ అని ఇచ్చాడు, మెటిక్యులస్ METICULOUS, MA ఇచ్చాడమ్మ, ME రావాలి. కాబట్టి ఆప్షన్ 2 అవ్వచ్చు రైటు. ఇక్కడ ఎర్రానియస్ కరెక్టే, పోర్టబుల్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 2 మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఏ ప్లేస్లో మనం ఈని రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఈడియం పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1. సో పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అమ్మ, దాంట్లోనే మీనింగ్ ఉంది మనకి. మొత్తం పబ్లిక్ అంతటికి అతనే ఎనిమీ. ఏ పర్సన్ హూ ఆల్వేస్ స్మైల్స్ కాదు కదా,
ద ఆపోజిషన్ పార్టీ లీడర్ కూడా కాదు. వన్ హూ హెల్ప్స్ ద పూర్ ఇది కాదు. దీనికి సమ్వన్ హూ ఈజ్ గ్రేటెస్ట్ థ్రెట్ టు ఏ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ. ఎస్, అదే కదా పబ్లిక్ ఎనిమీ అన్నాడు కదా. సమ్వన్ హూ ఈజ్ గ్రేటెస్ట్ థ్రెట్ టు ఏ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ. సో పబ్లికే అవుతారు కదా. కాబట్టి పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 అంటే ఆప్షన్ 2కి మనము మీనింగ్ వాడతాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద వర్డ్ సెగ్మెంట్ దట్ సబ్స్టిట్యూట్స్ ద బ్రాకెటెడ్ వర్డ్ సెగ్మెంట్ కరెక్ట్లీ అండ్ కంప్లీట్స్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. షేక్స్పియర్ వాజ్ బోత్ ఏ డ్రామటిస్ట్ బెటర్ దాన్ ఏ పోయట్ అన్నాడు. బోత్ హీ ఈజ్ ఎ డ్రామటిస్ట్ అమ్మ, అలాగే పోయట్ రెండు కూడా కదా. హీ ఈజ్ ఎ డ్రామటిస్ట్, ఆల్సో హీ ఈజ్ ఎ పోయట్. సో వెన్, నాట్, యాజ్ వెల్ యాజ్, ఆర్, అండ్ అని చెప్తున్నాడు. షేక్స్పియర్ వాజ్ బోత్ ఏ డ్రామటిస్ట్, ఇక్కడ ఏం రావాలి, అండ్ ఏ పోయట్. అండ్ ఏ పోయట్ రావాలి. డ్రామటిస్ట్ బెటర్ దాన్ ఏ పోయట్ కాదు, అండ్ ఏ పోయట్. వెన్ అనేది, వెన్ నాట్ అనేది రాదు, ఆర్ రాదు. ఎందుకంటే ఇక్కడ డ్రామటిస్ట్ వేరు, పోయట్ వేరు, రెండు ఒకటే సూచించవు కాబట్టి ఆర్ రాదు. డ్రామటిస్ట్ ఆరే పోయట్ అని మనం వాడము. ఇంకా డ్రామటిస్ట్ వేరు, పోయట్ వేరు. బట్ అతను డ్రామటిస్ట్గా కూడా చేయగలడు, పోయట్గా కూడా చేయగలడు, రెండిటి కింద చేయగలడు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ కంజంక్షన్ అండ్ ఉపయోగించాలి. కాబట్టి ఆప్షన్ 4 రైట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అనేది రాదమ్మా, ఎందుకంటే రెండిటిల్లోనూ అతను ఈక్వల్లీ కాంపిటేటివ్ కాబట్టి, ఈక్వల్లీ కాంపిటెంట్ కాబట్టి మనం ఇక్కడ అండ్ అని రాస్తాం. నెక్స్ట్, ఇక్కడ అప్రాప్రియేట్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నాడు. ఐ ఆమ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ పాస్ట్ 10 years అని అడుగుతున్నాడు. ఐ ఆమ్ బీన్ హియర్, బీన్ అని ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ రావాలి. హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి, ప్లస్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇదంతా ఆబ్జెక్ట్ ఫర్ ద పాస్ట్ 10 years అనేది. కాబట్టి హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ అని రావాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ బీన్ కాదు, వాజ్ బీన్ కాదు, హ్యావింగ్ బీన్ కాదు. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బికాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. నెక్స్ట్, యాంటనిమ్ ఆఫ్ డిగ్నిఫై. డిగ్నిఫై అనే పదానికి మనము యాంటనిమ్ అడుగుతున్నాడు. సో డిగ్నిఫైకి ముందు అర్థం తెలియాలి మనకి. డిగ్నిఫైకి మీనింగ్ ఏంటమ్మా, ట్రీట్ సమ్వన్ విత్ రెస్పెక్ట్. డిగ్నిఫై అంటే అర్థం ఏంటంటే ట్రీట్ సమ్వన్ విత్ రెస్పెక్ట్. ట్రీట్ సమ్వన్ విత్ రెస్పెక్ట్. సో ఇక్కడ కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది, మనం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది వస్తుంది. క్యూర్ అంటే ట్రీట్ అని కదా, ట్రీట్మెంట్ చేయడం, తగ్గించడం. కాబట్టి ఇది కాదు, 4 కాదు. ఆబ్లిజ్. ఆబ్లిజ్ అంటే టు డూ ఏ ఫేవర్ అని అర్థం వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. డిస్రెస్పెక్ట్ అనే రావాలి మనకి. అడార్న్. అడార్న్ అంటే టు డెకరేట్ అనే మీనింగ్ వస్తుంది. ఇవన్నీ మీనింగ్స్ నేను చెప్పేది. కండెమ్, స్ట్రాంగ్ డిసప్రూవల్, ఇదే కదా డిస్రెస్పెక్ట్ కిందకు వస్తుంది. స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆర్ క్రిటిసిజం అని. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాంటనిమ్ అడిగాడు కాబట్టి డిస్రెస్పెక్ట్ కావాలి మీనింగ్ మనకి. సో కండెమ్డ్ అనేది ఇచ్చిన వాటిలో కండెమ్డ్ అనేది సూట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఆర్నమెంట్స్ ఆర్ కోటెడ్ విత్ గోల్డ్. సో అండర్లైన్డ్ వర్డ్కి హోమోఫోన్ అడుగుతున్నాడు. సో కోటెడ్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే గిల్డ్, GILD. సో కోటింగ్ విత్ థిన్ లేయర్ అని అర్థం. గిల్డ్ అంటే అర్థం ఏంటంటే కోటింగ్ విత్ థిన్ లేయర్. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ కూడా మనకి ఈ ఇచ్చిన పదానికి కరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఏంటని అడుగుతుంటారు. 1 మస్ట్ నాట్ ఓన్లీ హ్యావ్ ద ఎబిలిటీ టు రీడ్ వెరాషియస్లీ బట్ హ్యావ్ ద నెసెసరీ. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ వచ్చిందమ్మా. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో రావాలి కదా. బట్ ఒక్కటే ఇచ్చాడు.
సో కాబట్టి బట్ ఆల్సో ఖచ్చితంగా ఉండాలి. అది ఎక్కడుందో చూడండి. నో సబ్స్టిట్యూషన్ అవ్వదు అప్పుడు ఇది. నాట్ ఓన్లీ హ్యావ్ ద ఎబిలిటీ టు వెరాషియస్లీ బట్ హ్యాడ్ అని ఇచ్చాడు, కాదు బట్ హ్యావ్ అని ఇచ్చాడు. ఓన్లీ బట్ ఆల్సో అన్నది ఆప్షన్ 4. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో కంపల్సరీ వస్తుంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇది ఒక ఫ్రేజ్ ఇది. సో ఇక్కడ నాట్ ఓన్లీ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి, బట్ ఆల్సో రావాలి. కాబట్టి ఏది మనకి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. Scientists are able to quickly dash the outbreak through a new immunization. Quench means existing fire అని అర్థం. extinguish fire అని. extinguish ఫైర్ని క్వెంచ్ అంటాం. స్కాటర్ డిస్పర్షన్ అంటాం లేదా స్ప్రెడ్ అంటాం. క్వెస్ట్ అలాగే క్వాష్. సో సర్చింగ్ అని అర్థం. నెక్స్ట్ క్వాష్ అంటే సబ్డ్యూ ఆర్ క్రష్ కంప్లీట్లీ. సో ఇక్కడ క్వెంచ్ అనేది రాదు, స్కాటర్ అనేది రాదు. ఈ క్వెస్ట్ ఇది కూడా వస్తుంది సైంటిస్ట్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ మోస్ట్ సూటబుల్ వర్డ్ ఏంటంటే క్వాష్ అమ్మ. సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు క్విక్లీ డాష్ ద అవుట్ బ్రేక్ త్రూ ఏ న్యూ ఇమ్యూనైజేషన్. సో దీనికి సూటబుల్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్ ఏంటంటే క్వాష్. సబ్జ్యూ అంటే దాన్ని తగ్గించడానికి వాళ్ళు చూశారు కాబట్టి క్వాష్ అనేటువంటి పదము ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి కాంప్రహెన్షన్ ఇస్తాడమ్మా. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లో కొన్ని ఫిల్అప్ ద బ్లాంక్స్ ఇచ్చి వాటిని ఫిల్ చేయమని మనల్ని అడుగుతాడు. సో ఒకసారి మనం సెంటెన్స్ ఒకసారి రీడ్ చేయాలి. ఇలాంటి సందర్భంలో ఈజీగా మనకు ఆన్సర్స్ అయితే వస్తాయి. 5 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు దీంట్లో. ద ఎబిలిటీ టు థింక్ క్లియర్లీ అండ్ కామ్లీ వైల్ అడ్రసింగ్ అండ్ డాష్ ఈజ్ నైదర్ ఇన్బార్న్ ఆర్ డిఫికల్ట్ టు డెవలప్. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ స్పీచ్ ఇవ్వడం గురించి చెప్తున్నాడు స్టేజ్ మీదకి వచ్చి. ద ప్రజెన్స్ ఆఫ్ అన్ ఆడియన్స్ షుడ్ యాక్ట్ యాజ్ స్టిమ్యులస్ అండ్ నాట్ యాజ్ అ డాష్ టు థాట్. Audience fright can be overcome through training and practice. Every great speaker's stage fright and self-consciousness. Every speaker gets worked up and experiences strange shock. సో ఇది స్పీకర్కి సంబంధించి, ఆడియన్స్కి సంబంధించి అతను చేసేటువంటి భయం ఎలా ఉంటుంది, ఆ స్టేజ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, స్పీకర్స్ ఏ విధంగా ఉంటారు అనేటువంటి దాని గురించి ఈ సెంటెన్స్ ఉంది. సో మనము ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఎబిలిటీ థింక్ క్లియర్లీ అండ్ కామ్లీ వైల్ అడ్రసింగ్ అండ్ డాష్ ఈజ్ నైదర్ ఇన్బార్న్ అని చెప్తున్నాడు. సో దీనికి సూటబుల్ వర్డ్ చూడండి. ఆడియన్స్ అడల్ట్ కాదు కదా, అకంప్లిస్ కాదు, అసోసియేషన్ కాదు. సో ఆడియన్స్. సో ఫస్ట్ దానికి ఆడియన్స్ అవుతారమ్మా. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్ ఫర్ ఫిల్లింగ్ ద బ్లాంక్ టు. ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఆడియన్స్ షుడ్ యాక్ట్ యాజ్ స్టిమ్యులస్ అండ్ నాట్ యాజ్ ఎ డాష్ టు థాట్. సో ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటే మనకి అది స్టిమ్యులస్ అంటే ఒక ఎనర్జీ కింద ఉండాలి, కానీ ఇట్స్ నాట్ ఏ డిఫీట్గా ఉండకూడదు. అంటే అది మనకి అదొక దానివల్ల మనం ఇబ్బంది పడి స్పీచ్ సరిగ్గా చెప్పకుండా ఉండడం కాదు. సో కాబట్టి బ్రీఫింగ్ వస్తుందా కాదు, క్యాచ్ అనేది వస్తుందా కాదు, చాయిస్ అనేది హిండరెన్స్. సో హిండరెన్స్ అనేటువంటి పదం ఇక్కడ మనకి సూటబుల్ అవుతుంది. దట్ షుడ్ బి యాక్ట్ యాజ్ స్టిమ్యులస్ అండ్ నాట్ యాజ్ ఏ హిండరెన్స్ టు థాట్. అంటే మనకు అదొక అడ్డు కాకూడదు. హిండరెన్స్ అంటే ఒక అబ్స్టకల్ అని అర్థము. సో ఆడియన్స్ ఉండడం వల్ల మనం ధైర్యంగా మాట్లాడగలగా, కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల మనం ఆ భయంతో మనం సరిగా మాట్లాడకుండా ఉండకూడదు అనేటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ఆడియన్స్ ఫ్రైట్ కెన్ బి ఓవర్కమ్ త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. ఎవ్రీ గ్రేట్ స్పీకర్ డాష్ స్టేజ్ ఫ్రైట్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ మనకి ప్రతి స్పీకర్కి కూడా దే మస్ట్ ఎక్స్పీరియన్స్ స్టేజ్ ఫ్రైట్. కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది మనకి కరెక్ట్ అవుతుందమ్మా. ఇక్కడ మెరిట్, ప్రాఫిట్, మనీ, కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఏమొస్తుంది చూద్దాం. ఎవ్రీ స్పీకర్ గెట్స్ వర్క్డ్ అప్ అండ్ ఎక్స్పీరియన్స్ స్ట్రెయిన్, షాక్ అండ్ ఎక్సైట్మెంట్ బిఫోర్ హీ ఆర్ షీ బిగన్స్ టు టాక్. బట్ ఎవ్రీ స్పీకర్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ ఇన్ టు గెయిన్ షుడ్ రిమెంబర్ దట్. ఇక్కడ ఏమొస్తుంది, మనీయా, ప్రాఫిటా, ఏం గెయిన్ చేయాలనుకుంటాడు, మెరిటా కాదు, కాన్ఫిడెన్స్ కావాలి. సో గెయిన్ కాన్ఫిడెన్స్. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎవ్రీ స్పీకర్ హూ ఈ స్ట్రగ్లింగ్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ షుడ్ రిమెంబర్. ఏం తెలుసుకోవాలంటే అతను కాన్ఫిడెన్స్ రావాలంటే
ఆల్ మెరిటోరియస్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అకంప్లీడ్ బై ఏ లిటిల్ చైల్డ్నెస్, హ్యాపీనెస్, నర్వస్నెస్, ట్రిక్. లిటిల్ నర్వస్నెస్. సో స్టార్టింగ్లో ఖచ్చితంగా కొంత భయం అనేది ఉంటుంది, బట్ దాన్ని ఓవర్కమ్ చేస్తేనే మనము పర్ఫెక్ట్గా స్పీచ్ అనేది ఇవ్వగలము. సో అది కాబట్టి ఆప్షన్ 3 నర్వస్నెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇవి మనకి ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ పరీక్షలో ఇంగ్లీష్కి సంబంధించి ఇచ్చేటువంటి 20 ప్రాక్టీస్ బిట్స్ని మనము ఈ వీడియోలో అయితే సాల్వ్ చేసాము. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ పరీక్ష రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.